నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప బెంగళూరు రైల్వే లైన్ కొత్త ప్రతిపాదనపై అఖిలపక్షం నిర్వహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు నూతనంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో శ్రీనివాసుని కళ్యాణం. వేలాదిగా పాల్గొన్న భక్తజనం. కడప బెంగళూరు రైల్వే లైన్ కొత్త ప్రతిపాదనపై అఖిలపక్షం నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీపై జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో కడప బెంగళూరు రైల్వే నిర్మాణంపై ముద్దనూరు ముదిగుబ్బ ద్వారా బెంగళూరుకు కనెక్టివిటీని పరిశీలించాలన్న సూచనకు రైల్వే అధికారులు ఈ మార్గం కొత్త ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని, ఇది వరకు చేపట్టిన పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, కోలార్ మీదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టు ఆమోదంలో ఉందని వివరణించారన్నారు. కొత్త ప్రతిపాదనలకు సిద్ధం చేయాలన్న ఆలోచనపై అఖిలపక్షం పిలవాలని ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో విస్తారంగా పండించే అరటి, మామిడి, చీని, బొప్పాయి, చామంతి పంటలతో పాటు కడప బెంగళూరు రైల్వే కనెక్టివిటీ ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగుకు దోహదపడుతుందన్న సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టు అడుగడుగున అవరోధాలతో అటకెక్కిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యూచువల్గా గ్రాంట్ చేసిన ప్రాజెక్టు 5 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి కాలేదని ధ్వజమెత్తారు. భూసేకరణ, రైల్వే ట్రాక్ నిర్మాణ వ్యయంతో కూడుకుందని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం పనులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని, కేంద్రానికి తాను ఎంత చెప్తే అంత అని పదే పదే అంటుంటారని అన్నారు. 2,000 కోట్ల కేటాయిస్తే రైల్వే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైల్వే అధికారులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావన వస్తే, కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి కొత్త ప్రతిపాదన ఏదైతే ఉందో కడప ఎర్రగుంట్ల ముద్దనూరు మీదుగా ముదిగుబ్బకు తీసుకొని పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆమోదం తెలపాలని చెప్పి రైల్వే అధికారులను సూచిస్తే, ఇది కొత్త ప్రాజెక్టు కిందికి వస్తుంది, దీని మళ్ళా అనుమతి తీసుకోవాల్సి వస్తుంది, ప్రాజెక్టు అప్రూవల్ కావాలని చెప్పి రైల్వే అధికారులు తెలియజేయడము. ఇది వరకు ఉన్నటువంటి కడప బెంగళూరు రైల్వే మార్గం అంటే కడప, పెళ్లిమర్రి, అదేవిధంగా రాయచోటి, మదనపల్లి, కోలారు మీదుగా ఈ పాత లైన్ అయితే 257 కిలోమీటర్లు 2,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇదివరకే కడప నుంచి పెళ్లిమర్రి వరకు రైల్వే మార్గము పనులు కూడా, ట్రాక్ కూడా పూర్తయి డెమో రైలు కూడా నడిచేది. దాన్ని పక్కన పెట్టడము, దానికి కావలసినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% నిధులు మ్యూచువల్ గ్రాంట్తో చేసేటటువంటి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం, ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఈ పనులు పూర్తిగా అటకెక్కించబడినాయి. తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు దాని మొకాన ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించకపోగా ఉన్నటువంటి డెమో రైలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, మొత్తం సీకి చెట్లతో, కంప చెట్లతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ రైల్వే పనులకు సంబంధించినటువంటి దాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులు కేటాయించేటువంటి అంశం కాకుండా, గతంలో పనులు చేయడానికి చేపట్టకపోవడానికి చేతకానితనానికి
నిదర్శనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పాత తన తండ్రి చేపట్టినటువంటి ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టి ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు వరకు అనేటువంటి కొత్త ప్రతిపాదన ఏదైతే మొదలుపెట్టాడో అదే ప్రతిపాదనను ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం అనేటువంటిది మళ్ళా అనుమతులు వచ్చారు, మళ్ళా 6 సంవత్సరాలు పడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు కాస్త పోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల యొక్క స్వరూపం మారిపోతుంది, ప్రాజెక్టుల అంచనా వ్యయం మారిపోతుంది తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఎక్కడైనా కూడా రైల్వే కనెక్టివిటీ ఏం కోరుకుంటామో, ఒక 2-3 జిల్లాల కనెక్టివిటీ కోరుకుంటాము. కానీ ఇవాళ కడప నుంచి పెళ్లిమర్రి మీదుగా లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, మదనపల్లి మీదుగా పోతే ఒక 2-3 జిల్లాల కనెక్టివిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ ముద్దునూరు నుంచి ముదిగుబ్బకు తీసుకొని పోవడం వల్ల ఒక ముద్దునూరు లేకపోతే ఈ పులివెందుల కనెక్టివిటీ తప్ప ఇంకేం అదనంగా వచ్చేటటువంటి లాభం ఏముంది? పోనీ ముదిగుబ్బకు పోయే బదులు ఏం తాడిపత్రి గుత్తికి పోతే అక్కడ కనెక్టివిటీ రాదా? కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంచనా వ్యయం ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయించలేనటువంటి సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎట్లా చెప్తారు? కాబట్టి పాత ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ రేపు పొద్దున గవర్నమెంట్ అవుతుంది, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అంటారు. అంటే ఏ ఒక్క పని కూడా ఇవ్వాలా? ఇప్పుడు ఇది దాదాపు 100 కోట్ల రూపాయలు కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పనులకు, తర్వాత పెళ్లిమర్రి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి ఆ 100 కోట్లు నిరర్థకంగా అట్టే వదిలేస్తారా? అంటే ప్రాజెక్టులు పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల స్వరూపము, అంచనా ఇవన్నీ మారిపోతూ ఉంటే ప్రజల ప్రాపర్టీ కదా ఇదంతా. కాబట్టి ఈ విధమైనటువంటి దోబూసులాట, లేకపోతే రకరకాలైనటువంటి ఈ ప్రభుత్వం వచ్చే ఆ ప్రాజెక్టును పక్కన పెడుతుంది, ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టును పక్కన పెడుతుంది. ఈ విధమైనటువంటి విధానం వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది తప్ప ప్రయోజనము సకాలంలో నెరవేరేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. నూతనంగా ఎన్నుకోబడిన మేయర్ పాకా సురేష్ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని మార్గదర్శకంగా తీసుకుని పరిపాలించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జిలాన్ బాషా తెలిపారు. కడప నగరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాత మేయర్ బాధ్యతారహితంగా ప్రవర్తించి కడప నగరాన్ని అస్తవ్యస్తంగా తయారు చేశారని అన్నారు. ఇంటి అద్దెపై మాస్టర్ ప్లాన్ వేసి విలువ ఆధారిత పన్నును వేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా అని ప్రశ్నించారు. వచ్చే 3 నెలల్లో తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హస్తగతం చేసుకుని ప్రజలందరికీ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యేపై వచ్చిన వార్తలను ఆయన ఖండిస్తూ, కొత్త మేయర్ నియామకంపై తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చెత్త పన్ను వేసి ప్రజలను ఘోరంగా అవమానించారని అన్నారు. త్వరలోనే ప్రజలందరికీ మంచి చేసే ప్రభుత్వం వస్తుందని, ప్రజలందరూ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలను ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితులు తయారయ్యాయి. మాజీ మేయరు బాధ్యతారహిత వ్యవహార శైలితో ఉంటే ఈ నూతన మేయరు అర్ధరహిత వ్యవహార శైలితో ఉండడము గమనార్హం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిన్న ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏడీపీ సర్వే వాళ్ళు చేశారు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము సూటిగా మేయర్ గారికి ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళ, వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళ, వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏడీపీ సర్వే తీసుకుని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. మాస్టర్ ప్లాన్ విధానాన్ని తీసుకుని వచ్చి కడప నగర ప్రజలకు ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసి మధ్యతరగతి ప్రజలకు నడ్డి విడిచిన ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖాళీ స్థలాలపైన విఎల్టీ విధానాన్ని తీసుకుని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఆ తీర్మానం చేసింది మీ పాలక మండలి కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. అంటే తీర్మానాలు మీరే చేస్తారు,
ప్రజలకు భారం మీరే మోపుతారో, మీరే మోసలి కన్నీరు కారుస్తున్నంటే ఇది ఎక్కడి జంబురాజ రాజకీయాలని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి ఈరోజు కడప ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక కార్పొరేటర్గా ఉన్న మీరు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారా లేదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాము. ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన పాలక మండలి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అంటే వాళ్ళు అని సంబోధిస్తూ ప్రజలకు మీరు పక్కదో పట్టిస్తున్నారంటే ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాము. మీరు కడప కార్పొరేషన్లో గత 5 సంవత్సరాల నుంచి ఏం చేశారని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. మీరు చేసిందల్లా కూడా కార్పొరేటర్ల హక్కులను కాల రాశారు. కార్పొరేటర్ల విలువను మీరు దిగజార్చారు. రాటిఫికేషన్ విధానాన్ని అవలంబించి మీరు కార్పొరేటర్ల హక్కులను కాలరాసిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఈ విధంగా మీరు బాధ్యతారహితంగా మాట్లాడడం, అర్ధరహితంగా మాట్లాడడం ఇది మీకు సముచితమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే 3 నెలల్లో స్థానిక సంస్థలు విజయం సాధించిన తర్వాత, పసుపు జెండా కార్పొరేషన్లు ఎగిరిన తర్వాత ఖచ్చితంగా కార్పొరేటర్ల హక్కులను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది. కార్పొరేటర్ల విలువను పెంచే బాధ్యత పురపాలక మండలిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. లేనిపోని అభాండాలు తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే సాక్షి క్యాప్షన్లో మాధవిరెడ్డికి చంపపెట్టు, టీడీపీకి ఎదురు దెబ్బ అంట. ఎంత దిక్కుమాలిన ఛానలు, ఎంత దిక్కుమాలిన మాటలని చెప్పి వాళ్ళ సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అక్కడ నూతన మేయర్ గారికి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అక్కడ పెట్టిందా? అది ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు 39 మంది మీరే ఉన్నారు. మీరు ఎన్నుకున్నారు. మీరు మీ యొక్క ఆ మేయర్ అవినీతి చేసి ఆయన అబాసు పాలేసి ఆయన తొలగిస్తే అక్కడ జరిగిన ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము. మీరు చేసిందల్లా కూడా కార్పొరేషన్లో అవినీతి అక్రమాలే తప్పితే కడప ప్రజలకు బాగుపడిన ఒక్క అంశం కూడా లేదు అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను. మీరు చేసిందల్లా కూడా మున్సిపల్ ఆస్తులను కాజేశారు. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని గండికొట్టారు. మున్సిపల్కి వచ్చే నిధులన్నీ కూడా దాలి మళ్లించారు. కాబట్టి కుక్కలు చింపిన ఇస్తరాకుల కడప కార్పొరేషన్ ఈరోజు పగటి వేషాలు వేస్తూ చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పురపాలక సంస్థలో పసుపు జెండా ఎగిరిన తర్వాత ప్రజలకు సముచితమైన సుపరిపాలన అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ మేయర్ గారికి ఒక హితవు పలుకుతున్నాము. మీ మాజీ మేయర్ అడుగుజాడలో కాకుండా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని అనుసరించి ఆవిడకు నడుస్తున్న అడుగుజాడల్లో మీరు కూడా ఆదర్శంగా తీసుకొని పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు స్వచ్ఛ కడప, స్వర్ణ కడప అని చెప్పి ఆవిడ పొద్దున్నేపటి నుంచి వెళ్ళి పని చేస్తున్నారు. అంటే మీరందరూ కూడా గాఢ నిద్రలు ఉన్నారు కాబట్టి కడపను మీరు చెత్త చెదరంలో నెట్టివేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత తీసుకొని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక బాధ్యత తీసుకొని ప్రజల్లో వెళ్ళి వాడవాడ తిరిగి పని చేస్తున్నారంటే దాన్ని చూసి మీరు అవహేళన చేస్తూ ఈ విధంగా క్యాప్షన్లు పెట్టడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. క్లాప్ విధానాన్ని తీసుకుని వచ్చి చెత్త మీద పన్ను వేశారు. మీరు దేశంలో ఎక్కడ లేని విధంగా చెత్త మీద పన్ను వేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా మీరు తీర్చిదిద్దలేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా మీకు ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారో రాబోయే ఎన్నికల్లో కూడా మీకు గట్టి బుద్ధి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ కడప ప్రజలకు ఒకటే తెలియపరుస్తున్నాం. రాబోయేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాజకీయాల్లో ఈ విధంగా అనామికులు వేసిన ఫ్లెక్సీలకు మనము అఫీషియల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో హుందాగా మనం ఉండాలి. ఈ విధంగా ఎవరు పాల్పడ్డారో అది విచారణ జరుగుతుంది. కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీకి అసలు ఏమాత్రం సంబంధము లేదు. వాణిజ్యపరంగా రాయలసీమలోనే పెద్దదైన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలను, పోలీస్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని రాయలసీమ డీఐజీ రేంజ్ కోయ ప్రవీణ్ తెలిపారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఈరోజు డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ప్రొద్దుటూరు పట్టణంలో 128 కెమెరాలు అమర్చినట్లు, ఆటోమేటిక్ నంబర్ రికగ్నైజింగ్ కెమెరాలను అన్ని కూడలలో ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. అలాగే పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించడం కోసం 8 నూతన ద్విచక్ర వాహనాలు ప్రొద్దుటూరు పోలీస్ సిబ్బందికి డీఐజీ ఈ సందర్భంగా అందించారు.
120 క్లీనింగ్ కెమెరా సార్. దీంట్లో ఏఎంటీఆర్ సెపరేట్ సార్, సోలార్ కెమెరా సెపరేట్ ఆఫీస్కి మా ఆఫీస్ పెట్టుకున్నాం సార్. ఇది స్టార్ట్ టైము ఎండ్ టైము అన్నీ వస్తాయి సార్. ఇక్కడ కంటిన్యూస్గా ఆల్ వెహికల్స్ సెపరేట్ ఇప్పిస్తాం సార్. సో ఎంటైర్ 1 month డేటా అంతా Alarm to KDP 036. అంతా తీసుకున్నాం కాబట్టి డేటాబేస్ అంతా మన ఆఫీస్లో ఉంటుంది సార్. వీడియో కాల్ ఇస్ ఫర్ ద ఎంటైర్ సిస్టమ్ సార్. అండ్ సో దే విల్ బి అలర్టెడ్ సార్. రక్షక్ వెహికల్స్ ఆల్రెడీ మన దగ్గర 3 ఉన్నాయి సార్. అవి కూడా జీపీఎస్ ఫిట్టింగ్ చేయించాం సార్. అండ్ టెలివాజ్ సోలార్ కెమెరాస్ 10 సార్, ఎందుకంటే ఐపీ వాడుతున్నాం సార్. ఇవి న్యూ బ్లూ కోడ్ వెహికల్స్ అండ్ బ్లూ కోట్ వెహికల్స్ ఇతర అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత ఆయిల్ మిల్ అసోసియేషన్ వాళ్ళు, సిఎంఆర్ షాపింగ్ మాల్ చేసిన వాళ్ళు, అలాగే ఓల్డ్ వస్త్రపాల్, అలాగే డొమినోస్, హెచ్ఎంఆర్ హెడ్ కానిస్టేబుల్ సన్మానం ఆధిక్యాన్ని తీసుకోవాలి. మెడికల్ అసోసియేషన్ తరఫున ఎవరున్నారా? నెక్స్ట్ ఆయిల్ మిల్ అసోసియేషన్ ముందుకు రండి. చందన షాపింగ్ మాల్, పొద్దుటూట, అలాగే ఎస్పీజీ 1 చర్చి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు పట్టణం. ఈ యొక్క పట్టణాన్ని ఇంకా సురక్షితంగా మెరుగైన పోలీస్ సేవలు అందించే క్రమంగా దాతలు, ముఖ్య దాత అయిన సీఎం సురేష్ నాయుడు గారు, ఇంకా ఇతర దాతల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను 123 కెమెరాలు మేము సమకూర్చుకోవడం జరిగింది. అదే మాదిరిగా వీడియో వాలు, తర్వాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, తర్వాత వివిధ రకాల బ్లూ కోట్ వెహికల్స్, జీపీఎస్ ఎనేబుల్డ్ బ్లూ కోట్ వెహికల్స్, లాక్ మానిటరింగ్, LHMS లాక్ అండ్ హౌస్ మానిటరింగ్ కెమెరాస్ కానీ, అలారమ్స్ కానీ ఇవన్నీ చేయమైంది. దీనివల్ల ఏంటంటే నేరాలు జరిగినప్పుడు నేరాలు నిరోధించడానికి ఇది పోలీసు వారికి అతి తక్కువ సమయంలో స్పందించి నేర నివారణకి, నేరాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందు మూలంగా మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం సురేష్ నాయుడు గారు మరియు ఇతర దాతలందరికీ కూడా నా నమస్సుమాంజలి, హృదయపూర్వక ధన్యవాదాలు. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం ఘనంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు శ్రీనివాసుని శోభయాత్ర కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. శోభయాత్రలో పిల్లలు వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల వేషధారణ భక్తులను ఆకట్టుకున్నాయి. వేలాదిగా పాల్గొన్న శోభయాత్ర మున్సిపల్ గ్రౌండ్స్కు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులచే శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. గోవిందమాల భక్త బృందం ఈ సభ్యులను పర్యవేక్షించారు. దాదాపు 20,000 మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు శ్రీనివాస కళ్యాణం తిలకించేలా సదుపాయాలు కల్పించామని వారు తెలిపారు. కళ్యాణం అనంతరం స్వామివారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు భక్తులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప బెంగళూరు రైల్వే లైన్ కొత్త ప్రతిపాదనపై అఖిలపక్షం నిర్వహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు నూతనంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో శ్రీనివాసుని కళ్యాణం. వేలాదిగా పాల్గొన్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.